ఒకే ఇంట్లో 34,000 పెన్షన్ అందించిన కమిషనర్, కూటమి ప్రభుత్వానికి కన్నీటి కృతజ్ఞతలు తెలిపిన మహిళ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపల్ కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు పలమనేరు మున్సిపల్ పరిధి గంటావూరు నందు సుజాత అనే మహిళ తన ఇద్దరు పుట్టకతోనే వికలాంగులైన పిల్లలు జయప్రకాష్, ప్రవీణ్లతో కాపురం ఉంటోంది. ఈమెకు భర్త చనిపోయిన కారణంగా విడో పింఛన్ 4,000తో కలిపి శాశ్వత వికలాంగులైన ఇద్దరు పిల్లలకు 15 + 15,000 మొత్తం 34,000 రూపాయలు లబ్ధి చేకూరుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి 5,000 వచ్చేవి, నాకు 3,000 వచ్చేవి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తమను కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నారని తెలిపారు. 1వ తేదీ పెన్షన్ వస్తేనే 34,000 రూపాయలు చేతిలో పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి మరియు అధికారులకు కన్నీటి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అబ్బాయి కంటే కష్టమే కాకపోతే స్ట్రెంత్ రావాలి కొద్దిగా. డాక్టర్ సెట్ చేసినప్పుడు బండి తోలే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది, దాని ప్రకారం ఉంటుంది. సరే సార్. చెప్పండి. నమస్తే సార్. గౌరవనీయులైన చంద్రబాబు గారికి వందనాలు, నమస్కారం సార్. మా పిల్లలకి సార్, ఇక్కడ చూడమా, మా పిల్లలకి సార్ ఇంతకుముందు 5,000 ఇస్తున్నారు సార్. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక సార్ మాకి బిడ్డలకు 15, ఈ బిడ్డకు 15, నాకు 4,000, 34,000 ఇస్తున్నారు సార్. ఇంతకుముందు ప్రభుత్వంలో సార్ బిడ్డలకు 5,000 ఇస్తున్నారు, నాకు 3,000 లాస్ట్ దాకా వచ్చింది సార్. ఇప్పుడు ఏదో దయదలిసి చంద్రబాబు గారు మమ్మల్ని దయదలిసి మమ్మల్ని బిడ్డల్ని నన్ను ఆదుకుంటున్నారు సార్. నాకు భర్త లేడు సార్, షుగర్తో బాధపడుతున్నాను సార్. ఈ బిడ్డకు మెడిసిన్, పాలు, గుడ్లు, ప్రోటీన్ ఎక్స్ అన్నీ తీసిస్తున్నాను సార్. హాబిట్కి తీసిస్తున్నాను సార్. ఏదో దేవుని కృప వల్ల సార్ ఆయన మనసు మార్చి మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు సార్. మాకెవ్వరు కానీ లేదు సార్. మాకు దేవుళ్ళలాగా చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం సార్ మంచి మనసు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు. ప్రతి నెల కొన్నే వచ్చి మాకు ఆఫీసులు ఇస్తున్నారు సార్. నేను ఆయనకు ఎన్నో వందనాలు చెప్పుకోవాలి సార్. నా బిడ్డలకి నాకు తండ్రిలాగా ఉంటాడు సార్. నమస్తే సార్.